హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన పిఈ సెట్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ అంటే మనము పీటీ చేద్దామని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అది ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఫిజికల్ టెస్ట్ కొరకు ఎట్లా మనం అప్లికేషన్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. నేను ఇదిగోండి ఇంపార్టెంట్ డేట్స్ మీద అయితే క్లిక్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇదిగోండి, ఇది చూడండి, మనకి మార్చి 15th రోజు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వితౌట్ ఫైన్తోని మే 24 దాకా ఉంది. విత్ ఫైన్తోనైతే మీరు 500 ఫైన్తోనైతే మే 30 వరకు అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నీట్గా. అండ్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి మీకు జూన్ 5th నుంచి అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే. మరి స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఇదిగోండి, ఇక్కడ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి జూన్ 11 నుంచి జూన్ 14 వరకు అయితే మనకి దీనికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. రైట్ సైడ్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను అప్లికేషన్ ఫీజు పేమెంట్ మీద క్లిక్ చేసి ముందుకు వెళ్తున్న. రైట్ సైడ్కి మీకు ఫీజు డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. ఓకే, సో ఫస్ట్ అయితే మనం పేమెంట్ కట్టాలి. ఈ సెక్షన్కి అయితే వస్తాము. మీరు ప్రీవియస్ ఏం చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదివితే డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేయాలండి. ఈ స్ట్రీమింగ్ వచ్చేసి మీరు బీపీఎడ్ చదువుతారా, డిపిఈడి చదువుతారా, మీ ఇష్టం, చూజ్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క క్యాస్ట్, తర్వాత పేమెంట్ మోడ్. ఓకే, సో ఇక్కడ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, మీరు ఏది నెట్ బ్యాంకింగ్ ఏది యూజ్ చేస్తే దాన్ని చూజ్ చేసుకోండి. అండ్ క్యాష్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు పేమెంట్ అయితే కనబడుతుంది. ఇవన్నీ కూడా నేను ఎంట్రీ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి. ఓకే, సో పేమెంట్ సెక్షన్కి అయితే మనం తీసుకెళ్తుంది. పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీకు పేమెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ ఎటువంటి పేజ్ ఏం వస్తలేదు కదా అని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా అదే పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఓకే అయితే కనుక పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని అవుతుంది. ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మనం పొందవచ్చు, నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అని క్లిక్ చేయండి. కొంత ఇందాక మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటాయి. ఇక్కడ మన యొక్క నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, ఫాదర్ నేము అండ్ మదర్ నేము, ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండరు, ఆధార్ నెంబర్, ఇట్లా కొన్ని స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం ఎంట్రీ చేస్తే మనకు సరిపోతుందండి. ఎక్కువ ఎంట్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్టార్ మార్క్ ఉన్నాయి, సరిపోతుంది. ఇక్కడ మన కేటగిరీ ఉంది, కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే అక్కడ ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే క్యాప్ కానీ ఎన్సీసీ కానీ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. కొంచెం కింద ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అంటే ఓయూ ఉంటాం మనం, లోకల్ ఓయూ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీ వాళ్ళైతే, ముస్లిం వాళ్ళైతే మైనారిటీ పెట్టుకోండి, లేకపోతే నాన్ మైనారిటీ అని పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ 1 lakh బిలో ఉంటే 1 lakh బిలో తెచ్చుకుంటారా అంటే 1 lakh బిలో పెట్టుకోండి. సో 1 to 2 lakhs మధ్యలో అయితే 2 lakhs మధ్యలో, అబౌట్ 2 lakhs అయితే అబౌట్ 2 lakhs, మీ ఇష్టం. తర్వాత కింద చూడండి డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ అండి. ఓకే, చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా అప్లికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఏం చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో బీఏ చదివితే కనుక బీఏలో మేజర్ గ్రూప్స్ 3 ఏంటి. తర్వాత ఒకవేళ లేకపోతే బీకామ్ చదివారనుకోండి, బీఎస్సీ చదివారనుకోండి, ఆ బీఎస్సీలో 3 సబ్జెక్టులు ఏంటి అనేది అక్కడ మనం ఎంట్రీ చేయాలి. తర్వాత ఆ డిగ్రీకి సంబంధించి ప్రజెంట్ 25లకు సంబంధించి చదువుతున్నాం కాబట్టి 25 ఇయర్లో పాస్ అవుతాం ఆటోమేటిక్గా, అంటే 25 ఇయర్ అని పెట్టుకోండి. పక్కన ఏ మీడియంలో చదివారు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, ఎంట్రీ చేయండి. కొంచెం కింద చూడండి ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట. స్టార్ మార్క్ ఉంది ఖచ్చితంగా. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాస్, మంత్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాస్. అదేవిధంగా ఇంటర్మీడియట్కి అయితే స్టార్ మార్క్ అయితే ఏం లేదు. సో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఆ మంత్, ఆ ఇయర్ ఆఫ్ పాస్ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఇక్కడ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు పార్టిసిపేట్ అవుతారు కదా ఇక్కడ. సో స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి. ఫస్ట్ వచ్చిందా, సెకండ్ వచ్చిందా, నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఏంటి, సో వెన్యూ ఆఫ్ ద టోర్నమెంట్ ఏంటిది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పార్టిసిపేట్ అయ్యారు, అవన్నీ కూడా ఉంటుంది. లేకపోతే లేదు, నో అని పెడితే అవన్నీ డీటెయిల్స్ ఏమి అడగవు. ఇక్కడ చూడండి స్ట్రీమింగ్ సంబంధించిన బీపీఎడ్కి సంబంధించిన స్ట్రీమింగ్ నేను బీపీఎడ్ చూజ్ చేసుకున్నా. సో బీపీఎడ్ చూజ్ చేసుకుంటే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మీకు జంపింగ్ 2 ఉంటాయి, ఒకటి హై జంప్, 2 లాంగ్ జంప్ ఉంటుంది. రెండిట్లో లేదని ఒకటి మాత్రమే చూజ్ చేసుకో. తర్వాత గేమ్ ఆప్షన్ ఫర్ స్కిల్ టెస్ట్. ఓకే, అందరికి ఎగ్జామ్స్ ఉంటే వీళ్ళకి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుందండి. ఈ స్కిల్ టెస్ట్లో మన క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, వాలీబాల్, ఇందులో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఏదన్నా ఒకటి మీరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ 50 kb లోపు
ఫోటో 30 KB లోపు సిగ్నేచర్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని అప్లోడ్ చేసి చెక్ బాక్స్ చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు అన్నీ ఉన్నాయనుకుంటే ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద కొట్టేసేయండి, సబ్మిట్ కొట్టేసేయండి. ఓకే, అన్నీ ఓకే ఉంటే కనుక. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది, నోట్అవుట్ చేసుకోండి. ప్రింట్ మీద క్లిక్ చేయండి, హ్యాపీగా ప్రింట్అవుట్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఆన్లైన్లో ప్రతి సంవత్సరం కూడా అప్లికేషన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. మనకి ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉంది కర్నాటక డిస్టిక్లో, మంకమతడి ఏరియాలో, బిసైడ్ శివాని డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటుందండి. కర్నాటక డిస్టిక్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి హ్యాపీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్ అడగండి. వీడియో అసలు ఏమనిపించింది మీకు అనేది చిన్న లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.